నిజాలు నీకు తేలుద్దామా? మీరంతా కూడా రెడీనా అని అడుగుతా ఉన్నాను. ఇద్దరం కలిసి జాయింట్ గా నిజ నిర్ధారణ చేద్దామా అని అడుగుతా ఉన్నాను. ఒక గాడిదను తీసుకొచ్చి ఆ గాడిదను గుర్రం గుర్రం అంటూ పదే పదే వీళ్ళంతా కూడా ఊదర కొడతారు. ఇవి జగన్ కు చంద్రబాబు నాయుడుకు మధ్య జరుగుతా ఉన్న ఎన్నికలు కావు. ఈ ఎన్నికలు ప్రజలకు, మరీ ముఖ్యంగా పేదలకు, చంద్రబాబు గారి మోసాలకు మధ్య జరుగుతా ఉన్న ఎన్నికలు. ఈ ఎన్నికలు చంద్రబాబుకు పొరపాటున ఓటు వేస్తే పథకాలన్నీ కూడా ఆగిపోతాయి, ప్రజలందరూ కూడా, పేదలందరూ కూడా మోసపోతారు అన్నది కూడా చరిత్ర చెప్తా ఉన్న సత్యము అన్నది కూడా ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం పెట్టుకోమని కోరుతా ఉన్నా. ఈ సిద్ధం సభకు వచ్చిన లక్షల మందితో కలిసి నేను కొన్ని నిజాలు తేల్చదలుచుకున్నా. ఈరోజు ఇక్కడ మీరు నేను జాయింట్గా ఓ ఫ్యాక్ట్ చెక్ చేద్దామా, ఓ నిజ నిర్ధారణ చేద్దామా? ఈ చంద్రబాబు గురించి ఎల్లో మీడియా అంటే ఆయన పచ్చ మీడియా అంటే ఆ ఈనాడు, ఆ ఆంధ్రజ్యోతి, ఆ TV5 ఈ చెత్త మీడియా చేస్తా ఉన్న ప్రచారం ఏమిటి అనంటే, వాటిలో ఉన్న నిజాలేమిటి అనంటే, వాటిలో ఏది నిజం ఏది అబద్ధం ఒక్క విషయాన్ని మీ ముందు పెట్టి నిజాలు నీకు తేలుద్దామా? మీరంతా కూడా రెడీనా అని అడుగుతా ఉన్నాను. వారు చెప్పే అబద్ధాలు, వారు చెప్పే మోసాలన్నీ కూడా ఈరోజు మీ కళ్ళ ఎదుట పెట్టి ఇద్దరం కలిసి జాయింట్ గా నిజ నిర్ధారణ చేద్దామా అని అడుగుతా ఉన్నాను. ఈ ఎల్లో మీడియా అంటే ఈనాడు అంటే ఈ ఆంధ్రజ్యోతి అంటే ఈ TV5 వీరు ఎంత ప్రమాదకారి అనంటే, వీళ్ళంతా కూడా చంద్రబాబుతో కూడబలుక్కొని వీరంతా ఒక నిర్ణయానికి వస్తారు. వచ్చిన తర్వాత వీరంతా కూడా ఏం చేస్తారో తెలుసా? అక్క? ఏం చేస్తారో తెలుసా అన్న? వీరంతా కలిసి ఒక గాడిదను తీసుకొస్తారు. ఒక గాడిదను తీసుకొచ్చి ఆ గాడిదను గుర్రం గుర్రం అంటూ పదే పదే వీళ్ళంతా కూడా ఊదర కొడతారు. ఇది ఈ పచ్చ మీడియా చేసే కార్యక్రమం. ఇలాగే ఈ పచ్చ మీడియా, ఈ చంద్రబాబు వీళ్ళు చేస్తా ఉన్న కుట్ర రాజకీయాలు, మోసపు రాజకీయాలు, అబద్ధపు రాజకీయాలు గత 30 ఏళ్లుగా వీళ్ళంతా కూడా చేస్తూ వస్తూ ఉన్నారు. ఈ 30 ఏళ్లుగా ఏం చేస్తున్నారో, ఏం చేస్తున్నారో కూడా ఒకసారి గమనిస్తే కొన్ని విషయాలు మీ అందరితో కూడా పాలు పంచుకుంటా. ఈరోజు కొన్ని వాస్తవాలు మీ అందరి సమక్షంలో ఈ ఫ్యాక్ట్ చెక్ కార్యక్రమంలో ఈ విషయాలన్నీ కూడా తేల్చిపోవాలి. మీ అందరితో కూడా నేను ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. మొదటిది, వీళ్ళంతా ఎల్లో మీడియా, చంద్రబాబు వీళ్ళంతా కూడా భ్రమ కల్పిస్తూ ఉంటారు. జాబు రావాలి అని అంటే బాబు రావాలి అని చెప్పి వీళ్ళంతా కూడా భ్రమ కల్పిస్తూ ఉంటారు. మీ అందరికీ గుర్తుందా? 2014లో కూడా ఎన్నికలకు ముందు ఇదే మాదిరిగానే చెప్పారు. టీవీలలో ఎక్కడ చూసినా కూడా అడ్వర్టైజ్మెంట్లు ఇవే. జాబు రావాలి అని అంటే బాబు రావాలి అనే అడ్వర్టైజ్మెంటు. ఇదే కదా వాళ్ళు చెప్పింది, ఇదే కదా అమ్మ వాళ్ళు చెప్పింది, ఇదే కదా తమ్ముడు వాళ్ళు చెప్పింది. మొట్టమొదటిసారిగా ఎప్పుడూ కూడా కని విని ఎరగని విధంగా, రాష్ట్ర చరిత్ర ఎప్పుడూ చూడని విధంగా మొట్టమొదటిసారిగా మన గ్రామంలోనే రైతన్నను చెయ్యి పట్టుకొని నడిపించే ఆర్బీకే వ్యవస్థను, రైతు భరోసా కేంద్రాన్ని తీసుకువచ్చి దేశంలోనే రోల్ మోడల్గా ఈరోజు ప్రతి రైతన్నను చెయ్యి పట్టుకొని నడిపిస్తూ విత్తనం నుంచి పంట కొనుగోలు వరకు రైతన్నను అడుగడుగునా తోడుగా ఉంటూ నడిపిస్తా ఉన్న ప్రభుత్వం దేశ చరిత్రలో ఏదైనా ఉంది అనంటే
అది మీ బిడ్డ ప్రభుత్వమే అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఉచితంగా రైతన్నలకు పంటల బీమా, ఉచితంగా రైతన్నలకు పంటల బీమా. ఇంతకు ముందు రైతన్నకు పంటల బీమా కట్టాలి అని అంటే కూడా ఎలా కట్టాలో కూడా తెలియని పరిస్థితి. బ్యాంకు దగ్గరికి వెళితే బ్యాంకులు క్రాప్ లోన్ ఇస్తే ఆ క్రాప్ లోన్ లో బ్యాంకులు 4%, 5% రైతుల తరపున ఇన్సూరెన్స్ ప్రీమియంను కట్ చేసుకొని మిగిలిన సొమ్ము ఇచ్చే పరిస్థితి. బ్యాంకులకే పోలేని రైతు క్రాప్ లోన్ తీసుకొని రైతుకైతే ఇన్సూరెన్స్ కూడా అందని పరిస్థితిలో ఈ రాష్ట్రం ఉంటే, ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక ఆర్బీకే వ్యవస్థ ద్వారా, ఒక ఈ క్రాప్ ద్వారా, ఈరోజు ఉచిత పంటల బీమా ద్వారా ప్రతి రైతన్నకు కూడా, ప్రతి ఎకరాకు కూడా, ప్రతి పంటకు కూడా ఈరోజు రైతన్నకు ఈరోజు ఇన్సూరెన్స్ అన్నది ఉచిత పంటల బీమా అనేది అందుతా ఉంది అని అంటే అది జరిగింది కూడా కేవలం మీ బిడ్డ అధికారంలోకి వచ్చిన తర్వాతే అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. రైతన్నలకు ఉచిత పంటల బీమా ఇది మన మేనిఫెస్టోలో చెప్పలేదు. మేనిఫెస్టోలో మనం చెప్పకపోయినా కూడా ఈ కార్యక్రమం రైతుల బాగోగుల కోసం మీ బిడ్డ చేశాడు అని చెప్పి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. మొట్టమొదటిసారిగా ఆర్బీకేలు తీసుకొచ్చాం, దళారీలు లేని వ్యవస్థను తీసుకొచ్చాం. ఆర్బీకేలోనే ఎప్పుడూ కూడా కని విని ఎరగని విధంగా ఈరోజు పంట కొనుగోలు జరుగుతూ ఉన్నాయి. ధాన్యం సేకరణలో ఏకంగా 64,000 కోట్ల రూపాయల ధాన్యం సేకరణ ఆర్బీకేల ద్వారా చేయించడమే కాకుండా ప్రతి రైతన్నకు ఎంఎస్పి ఖచ్చితంగా రావడమే కాదు, ఎంఎస్పికి మించి ప్రతి రైతన్నకు ఎకరాకు కనీసం 8,000 రూపాయల నుంచి కనీసం 10,000 రూపాయలు అదనంగా ఈరోజు రైతన్నకి ఇస్తా ఉన్నాము. జిఎల్టీ కింద, గన్ని బ్యాగ్స్ కింద, లాజిస్టిక్స్ కింద, ట్రాన్స్పోర్ట్ ఖర్చుల కింద రైతన్నకు ఎకరాకు 8,000 నుంచి 10,000 రూపాయలు ఎంఎస్పికి కొనుగోలు చేయడం కన్నా అదనంగా ధాన్యం సేకరణలో ఈరోజు ఇస్తా ఉన్న ఏకైక ప్రభుత్వం, గతంలో ఎప్పుడు చూడని విధంగా చేస్తా ఉన్న ప్రభుత్వం ఏదైనా ఉంది అని అంటే అది మీ బిడ్డ ప్రభుత్వం చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఇవి జగన్ కు చంద్రబాబు నాయుడుకు మధ్య జరుగుతా ఉన్న ఎన్నికలు కావు. ఈ ఎన్నికలు ప్రజలకు, మరీ ముఖ్యంగా పేదలకు, చంద్రబాబు గారి మోసాలకు మధ్య జరుగుతా ఉన్న ఎన్నికలు. ఈ ఎన్నికల్లో మీ బిడ్డది, జగన్ది పేదల పక్షమని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నాను ఈ వేదికపై నుంచి. మరొకసారి చెప్తా ఉన్నాను, కాబట్టే చెప్తా ఉన్నాను, మీ ప్రతి ఓటు మీకు మీరుగా, మీ కుటుంబం అంతా వచ్చే 5 సంవత్సరాలు మన ఓటు మీదే ఆధారపడి ఉంది మన భవిష్యత్తు. కాబట్టి ఏ దారిలో మనం ప్రయాణం చేయాలి అన్న అంశం మీద ప్రతి ఒక్కరూ కూడా లోతైన ఆలోచనతో మీ కుటుంబ సభ్యులందరితో కలిసి కూర్చొని ఆలోచన చేసి నిర్ణయం తీసుకోమని కోరుతా ఉన్నా. జగన్కు ఓటు వేస్తే ఇప్పుడు జరుగుతా ఉన్న ప్రతి మంచి కూడా కొనసాగింపబడుతుంది. అదే చంద్రబాబుకు పొరపాటున ఓటు వేస్తే పథకాలన్నీ కూడా ఆగిపోతాయి, ప్రజలందరూ కూడా, పేదలందరూ కూడా మోసపోతారు అన్నది కూడా చరిత్ర చెప్తా ఉన్న సత్యము అన్నది కూడా ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం పెట్టుకోమని కోరుతా ఉన్నా. చంద్రబాబు అంటేనే ఆయన గుణగుణాలు ఎలా ఉంటాయి అంటే, చంద్రబాబు అంటేనే ఎన్నికలకు ముందు ఆయన గంగ, అధికారం దక్కిన తర్వాత మాత్రం ఆయన చంద్రముఖి. లకలక అంటూ పేదల రక్తాన్ని మాత్రమే తాకే చంద్రముఖి. వెలుగు నుంచి చీకటికి తీసుకుపోదామని ఆ పొత్తుల మారి, ఆ జిత్తుల మారి మోసాల పార్టీలు చేస్తా ఉన్న కుట్రలు, కుతంత్రాలను, వారి మోసాలను, అబద్ధాలను ఎదుర్కొనేందుకు మీరంతా
సిద్ధమేనా? పేదవాడికి అండగా మనందరి ప్రభుత్వానికి తోడుగా మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చేందుకు, ఇంటింటి అభివృద్ధిని కూడా కొనసాగించేందుకు మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. మే 13వ తారీఖున జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో ఇవి కేవలం ఎమ్మెల్యేలను, కేవలం ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కావు. ఈ ఎన్నికలు గత 58 నెలలుగా మీ పిల్లల చదువులు, వారి భవిష్యత్, అక్క చెల్లెమ్మల సాధికారత, అవ్వాతాతల సంక్షేమం, రైతులకు అందుతా ఉన్న భరోసా, పేద సామాజిక వర్గాలకు అందిన న్యాయం, ఇవన్నీ కూడా కొనసాగి మరో 2 అడుగులు ముందుకు వేయాలా మీ ఓటు వల్ల, లేక మోసపోయి అంధకారంలోకి వెళ్ళాలి అన్నది నిర్ణయించే ఎన్నికలు ఈ ఎన్నికలు. అందుకే నేను చెప్తా ఉన్నా, మళ్ళీ చెప్తా ఉన్నా, ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునే ఎన్నిక మాత్రమే కాదు అని. ఈ ఎన్నికలతో మనం వేసే ఓటుతో మన తలరాతలు మారుతాయి అని ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం ఉంచుకోమని మరొక్కసారి చెప్తా ఉన్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు పాలిటిక్స్.